ట్రంప్ నిలవటం ఉత్కంఠ రేపుతోంది. శాంతి బహుమతి కోసం నోబెల్ కమిటీ 338 నామినేషన్లు స్వీకరించింది. రేసులో పాకిస్తాన్ నుంచి ఇమ్రాన్ ఖాన్, అమెరికా నుంచి ఎలన్ మస్క్, మలేషియా నుంచి అన్వర్ ఇబ్రహీంతో పాటు సూడాన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, అలాగే కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్, ఉమెన్స్ ఇంటర్నేషనల్ లీగ్ ఫర్ పీస్ అండ్ ఫ్రీడమ్ లాంటి అంతర్జాతీయ సంస్థలు ప్రముఖంగా నిలిచాయి. అయితే నోబెల్ శాంతి బహుమతిపై డొనాల్డ్ ట్రంప్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుఎస్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు నోబెల్ ఇవ్వటంపై అక్కసు వెళ్లగక్కారు. ఏమీ చేయకపోయినా ఒబామాకి ఇచ్చారని, 8 యుద్ధాలు ఆపిన తనకు వస్తుందో రాదో తెలియటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గాజాలో శాంతి నెలకొల్పటంతో సహా తాను 8 యుద్ధాలను ఆపటంలో విజయం సాధించానని చెప్పారు. అయినా తనకు అవార్డు ఇవ్వకపోవటాన్ని తప్పుబట్టారు. ఒబామా ఏమీ చేయలేదని, పైగా అమెరికాను నాశనం చేశారని విమర్శలు గుప్పించారు. రెండోసారి అధికారం చేపట్టినప్పటి నుంచి ట్రంప్ నోబెల్ బహుమతి కోసం తీవ్రంగా ఆరాటపడుతున్నారు. దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధాలతో పాటు అనేక ఘర్షణలను ఆపానంటూ స్వయంగా ఆయనే ప్రకటించుకున్నారు. అటు పాక్ సైన్యాధిపతి మునీర్తో సహా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులు ట్రంప్ పేరును నోబెల్ బహుమతికి నామినేషన్కు పంపించారు. ఇదిలా ఉంటే నోబెల్ ప్రైజ్ పై జోరుగా బెట్టింగ్ జరుగుతోంది. నోబెల్ రేసులో నిలిచి ట్రంప్ తన గ్రాఫ్ పెంచుకున్నారని జోరుగా చర్చ సాగుతోంది.